వెల్కమ్ టు గ్రావిటీ TV9 స్పెషల్ షో ఆన్ సునీత విలియమ్స్. మీ రాక కోసం ఉత్కంఠ, నరాలు తెగే ఉత్కంఠ. భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి భూమికి ఎప్పుడు తిరిగి వస్తారా అనే ఉత్కంఠ. ఎస్, 2 నెలల తర్వాత కూడా వ్యోమగాములు సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ ISSలోనే చిక్కుకుపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు యావత్ ప్రపంచం అంతరిక్షం వైపే చూస్తోంది. అసలు వ్యోమగాములు ప్రయాణించిన ఈ క్యాప్స్యూల్ కి ఏం జరిగింది, మన సునీత విలియమ్స్ కి తిరిగి భూమికి తీసుకురావడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, నాసా ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది, ఈ అన్ని విషయాలపై బెస్ట్ ఏరోస్పేస్ నిపుణులతోటి ఇవాల్టి ఈ స్పెషల్ ఎపిసోడ్లో మనం చర్చించబోతున్నాం TV9 స్పెషల్ షో గ్రావిటీలో. టిక్ 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 సెకండ్ల ముళ్ళు అలా కదులుతున్న కొద్దీ అందరిలోనూ ఆందోళన పెరిగిపోతోంది. నిమిషాలు, గంటలు, రోజులు దొర్లిపోతున్నాయి కానీ మన సునీత విలియమ్స్ భూమికి తిరిగి రావడంలో మాత్రం జాప్యం ఇంకా అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎస్, అసలు ఏం జరిగింది, లోపం ఎక్కడుంది, అంతరిక్షంలో ఎక్కువ రోజులుంటే ఏం జరుగుతుంది, సునీత అండ్ విల్మోర్లను తీసుకురావడానికి స్పేస్ ఎక్స్ లేదా రష్యా సంస్థల సాయాన్ని నాసా కోరుతుందా? సో ప్రస్తుతం ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి పెద్దలు అలాగే స్టూడెంట్స్ కూడా TV9 స్టూడియోలో ఉన్నారు. వాళ్ళ ఒక్కొక్కరిని మనం పరిచయం చేసుకుందాం. ఫస్ట్లీ డాక్టర్ వి శేషగిరిరావు గారు, ఫార్మర్ డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ అండ్ ఫార్మర్ అసోసియేట్ డైరెక్టర్ షార్. అలాగే మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ హిమబిందు గారు, HOD అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఏరోస్పేస్ డిపార్ట్మెంట్ గీతం. అలాగే రఘునందన్ గారు ఉన్నారు, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్. అలాగే ఇవాళ డిబేట్లో పాల్గొనడానికి ప్రొఫెసర్ నవీన్ కుమార్ గారు, డైరెక్టర్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ ECE. మనతో పాటు ఉన్నారు ప్రవీణ్ కుమార్ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏరోస్పేస్ డిపార్ట్మెంట్ గీతం నుంచి. అలాగే వి ఆల్సో హ్యావ్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు, స్పేస్ మెడిసిన్ ఎక్స్పర్ట్, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా. వీరితో పాటుగా మనకి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు. అలాగే ఏరోస్పేస్ స్టూడెంట్స్ ఫ్రమ్ గీతం, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ VJIT. వెల్కమ్ యూ ఆల్ టు గ్రావిటీ. సో చాలా పెద్ద ఇష్యూని ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము, ఎందుకంటే దీని గురించి మాట్లాడితే ఇది ఎంత పెద్ద ఇష్యూనో అన్నది మనందరికీ కూడా అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ శేషగిరిరావు గారు. సార్, సునీత విలియమ్స్ తిరిగి ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు అన్నది ప్రశ్న. అసలు ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమైంది అంటే మీరేం చెప్తారు? సాధారణంగా ఈ ప్రశ్న మన దైనందిన జీవితంలో బస్సులో వెళుతున్నా, మన సొంత కారులో వెళుతున్నా, విమానంలో వెళుతున్నా కొంత అనుభవం ఉంటుంది. మనం ఏం చేయాలి, ఎలా ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలని అనుకుని వెళుతూ ఉంటాం. అలాగే ఏదైనా ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు, ఇలాంటి ఒకసారి డాక్ అయింది సునీత విలియం, ఆ తర్వాత తీసుకురావటానికి స్టార్ లైనర్లో సాంకేతిక లోపం ఏర్పడినప్పుడు దేర్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ సిమ్యులేషన్స్ ద్వారా ఎక్కడ మిస్టేక్ ఉంది, ఆ మిస్టేక్ని ఎప్పుడు కరెక్ట్ చేయాలి, కరెక్ట్ చేయడానికి పట్టే సమయం ఎంత, ఆ సమయం పాటు వీళ్ళందరినీ ఇక్కడ ఉంచాలంటే ఏం చేయాలి అనేటువంటి పద్ధతులు ఉంటాయి. ఈ పద్ధతుల ప్రకారమే అంతా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంత జాప్యం కరగడానికి ప్రస్తుతం కారణం ఒక ముక్కలో చెప్పాలంటే, స్టార్ లైనర్ని ఏ విధంగా దాన్ని ఆ మిస్టేక్స్లోంచి వెలుపలికి తీసుకొచ్చి మళ్ళీ స్టార్ లైనర్ ద్వారా వెనక్కి ఎప్పుడు తీసుకురావాలనేది మాత్రమే ప్రస్తుతం జరుగుతోంది. అది ఒక ముక్కలో చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితి. సత్య, యాక్చువల్గా చాలా మందికి సునీత విలియమ్స్ ఎవరో తెలుసు, సునీత విలియమ్స్ ఏం సాధించారో తెలుసు. స్పెషల్గా ఈ డిపార్ట్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా ఒక అవగాహన ఉంది. బట్ ఫర్ అ కామన్ మ్యాన్ సునీత విలియమ్స్ గురించి ఒక చిన్న బ్రీఫ్ మనం ఇద్దాము. ఆవిడ గతంలో చాలా సార్లు వెళ్ళినప్పటికీ ఈసారి ఎందుకంత ఇబ్బంది వస్తుంది, చిన్న ప్రొఫైల్ ఆన్ సునీత విలియమ్స్. ఆల్రైట్, సునీత విలియమ్స్ ప్రొఫైల్ గురించి ఒకసారి చూద్దాము. సునీత విలియమ్స్ ప్రస్థానం ఇది. నిజానికి భారత్కు గర్వకారణం ఆమె. 1988 నుంచి ఆమె నాసాలో వ్యోమగామిగా ఉన్నారు. 322 రోజులు అంతరిక్షంలో గడిపిన రికార్డు ఆమె పేరిట ఉంది. కేవలం 322 రోజులు అక్కడ గడపడమే కాదు, ఒక 50 గంటల 40 నిమిషాల పాటు 7 సార్లు ఆమె స్పేస్ వాక్లు చేశారు. అంటే ISS నుంచి బయటకు వచ్చి రిపేర్లు చేయడం కానీ, ఇతరత్రా పరిశోధనలు చేయడం కానీ చేశారు. అలాగే 2006లో తొలిసారి అంతరిక్షయానం చేశారు. 2008లో ఆ తర్వాత ఆమెకు పద్మభూషణ్ అవార్డు వచ్చింది. 2012లో ఒక 6 ఏళ్ల తర్వాత మళ్ళీ రెండోసారి అంతరిక్ష యాత్ర చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో 12 ఏళ్ల తర్వాత 24లో ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 12 years మళ్ళీ at the age of 58
Yes. జస్ట్ ఇమాజిన్. సో ఎంత ధీరవనిత అని చెప్పొచ్చో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 3వసారి అంతరిక్షయానం చేశారు. సో సునీత తండ్రి గుజరాత్లోని మెహసానా అనే ఒక ప్లేస్లో ఉంటారు. సో భారతీయ మూలాలు ఉన్న సంతతికి సంబంధించిన సునీత విలియమ్స్ ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. ఇన్ స్పెసిఫిక్ భారతీయులకి ఎక్కువ ఉత్సుకత ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, ఎందుకు ఇలాగా అక్కడికి వెళ్ళి చిక్కుకుపోయారు, తిరిగి మళ్ళీ రావడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఎలా వస్తారు అన్నది పెద్ద చర్చనీయాంశం అవుతుంది. హిమబిందు గారు, ఏమిటి ప్రాబ్లం తిరిగి రావడానికి? కేవలం 9 రోజుల ప్రయాణానికని వెళ్ళి జూన్ 6th 5th ఐ థింక్ 5th అక్కడ ల్యాండ్ అయ్యారు. 5th ల్యాండ్ అయ్యారు. జూలై 5th, ఆగస్ట్ 5th 2 అయిపోయినాయి. 2 నెలలు దాటిపోయింది. ఎందుకు ఇంత కష్టం? 9 రోజుల కోసం అని వెళ్ళినాలు 2 నెలలుగా ఎందుకు ఉండిపోయారు? ఇంకో 15 రోజుల్లో రాకపోతే కష్టం అన్న డెడ్ లైన్ ఎందుకు వస్తుంది అసలు? రీజన్ అక్కడ ఐఎస్ఎస్కి వెళ్ళిన తర్వాత మన స్టార్ లైనర్ వెళ్ళిన తర్వాత డాకింగ్ చేసేటప్పుడు డాకింగ్ అంటే ఏంటంటే మన ఐఎస్ఎస్ వెహికల్లో ఐఎస్ఎస్ స్టేషన్లో పార్కింగ్ చేస్తారు. వీళ్ళు వెళ్ళిన వెహికల్ని పార్క్ చేసేటప్పుడు దే ప్రాబ్లమ్స్ అరైజ్ అని, లైక్ హీలియం లీకేజ్ వచ్చింది. హీలియం లీకేజ్ వచ్చేసరికి దే కుడ్ నాట్ ప్రాపర్గా డాక్ చేయలేకపోయారు. అట్ ద సేమ్ టైం మనకి అదే టైంలో మనకి థ్రస్టర్స్ ఫెయిల్ అయినాయి. సో ఇనీషియల్గా మనకి 5 థ్రస్టర్స్ ఫెయిల్ అయినాయి అని చెప్పి న్యూస్ వచ్చింది. సో అవుట్ ఆఫ్ 5 థ్రస్టర్స్లో ఒక థ్రస్టర్ ఫెయిల్ అయిపోయింది, కంప్లీట్లీ డిజేబుల్ అయిపోయింది. సో 4 మళ్ళీ దే హ్యావ్ రిపేర్డ్. సో యూ మీన్ టు సే దేర్ ఆర్ సో మెనీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి తిరిగి రావడానికి డిలే అవుతుంది అంటారు. రఘునందన్ గారు, మీరేం చెప్తారు? ఉన్న ఆప్షన్స్ ఏంటి? నాసా అంటే చిన్నది కాదు. నాసా బడ్జెట్ కొన్ని దేశాల యాన్యువల్ బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ ఉంటుంది నాసాకి. అంత బడ్జెట్ ఉంటుంది. దగ్గర 18,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు అందులోనూ. అదొక పెద్ద వ్యవస్థ. వాళ్ళకి ఎందుకు ఇంత సమస్య వచ్చింది? ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది భూమి నుంచి 400 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. సెకండ్కి 8 కిలోమీటర్ల వేగం, సుమారుగా అంత వేగంతో ప్రయాణం చేస్తుంది. అంటే ప్రతి 90 నిమిషాలు ఒకసారి అయితే భూమి చుట్టూ తిరుగుతుంది. అలా అంత వేగంతో చుట్టూ తిరుగుతున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఈ క్రూ మోడ్యూల్ వెళ్ళి అటాచ్ కావాలి. ఇందులో ఉన్న వ్యోమగాములు అందులోకి వెళ్ళాలి, వెళ్ళి కార్యక్రమాలు చేయాలి. అయితే ఇది ఎప్పటి నుంచో చేస్తున్నారు, కానీ ఇప్పటిదాకా వేరే మిషన్స్ చేసాయి, కానీ స్టార్ లైనర్కి మాత్రం ఇది మొదటి ప్రయత్నం అనమాట. ఓకే, దట్ ఈస్ ద ప్రాబ్లం. అయితే ఇక్కడ ఏమైంది, ఇందాక మేడం చెప్పినట్టు అందులో ఈ థ్రస్టర్స్ అనేది మనకి సమస్య వచ్చింది. అంటే థ్రస్టర్స్ కూడా మరి 28 ఉన్నాయి కదా, 4 అయితే ఏంటంటే ఒకసారి మనం చంద్రయాన్ 2ని గుర్తు చేసుకోవాలండి. అక్కడ ఏం జరిగింది, మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా ప్రయాణం చేసాం. చివరి నిమిషాల్లో జస్ట్ 2.5 కిలోమీటర్ దూరంలో ఒక థ్రస్టర్, అది సాఫ్ట్వేర్ ఇష్యూ వల్ల అది ఓవర్ పెర్ఫామ్ అయిపోయి, అది సార్ మనకి ఇంకా డీటెయిల్గా చెప్పొచ్చు. అంటే థ్రస్టర్ అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఒకటి కూడా తేడా వచ్చినా దాన్ని మాన్యువర్ చేయడం, కంట్రోల్ చేయడం, అనుకున్న పనిని చేయడం అనేది కష్టం అవుతుంది. సో ఎంత పెద్ద వ్యవస్థ అయినా, ఎంత పెద్ద సిస్టమ్ ఉన్నా, టెక్నాలజీ ఉన్నా, మైన్యూట్ థింగ్స్ విల్ మ్యాటర్ అంటారు ఇక్కడ. ఓకే, మీరేం చెప్తారు సార్? నవీన్ గారు, అంటే సునీత విలియమ్స్ గతంలో 2 సార్లు అంతరిక్షయానం చేసి వచ్చారు. బట్ హౌ ఈస్ దిస్ వన్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ టూ? ఎస్, యాక్చువల్లీ మనము ది థింగ్స్ అంటే వాట్ ఎవర్ వి సెండ్ ఇన్ టు ద స్పేస్ అండ్ ఆన్ ది గ్రౌండ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. కింద మీరు ఒక కార్ పంపించండి, ఓకే, యూ డిజైన్ ఏ కార్. నవ్ డేస్ కార్ ఈజ్ మోర్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ సిస్టమ్. అందులో మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా యూ కెన్ బ్రింగ్ ఇట్ బ్యాక్, యూ కెన్ రిపేర్ ఇట్ అండ్ యూ కెన్ డూ ఇట్. బట్ ఇట్స్ నాట్ ది సేమ్ ఇన్ కేస్ ఆఫ్ ది స్పేస్. ఓకే, నోబడీ కెన్ గో దేర్ అండ్ రిపేర్ దట్ పర్టికులర్ పార్ట్. ఇందులో ఉన్న కాంపనెంట్స్ అన్ని కూడా ఎట్లా చేస్తారంటే దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ రిలయబిలిటీ టెస్ట్ విల్ బి దేర్. ది కాంపనెంట్స్ అవి 100 times సక్సెస్ఫుల్గా ఎర్లియర్ మిషన్స్ సక్సెస్ఫుల్ అయిన కాంపనెంట్స్ అట్లాంటివి యూస్ చేస్తారు ఇక్కడ. నెక్స్ట్ వన్, ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది సెట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ద ఇంటిగ్రేషన్, ఎలక్ట్రికల్ వైరింగ్, ది పవర్ సిస్టమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దెన్ లేటర్ ఏంటంటే దీంట్లో దే మస్ట్ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ మోర్ ఆఫ్ ది సిమ్యులేషన్ టెస్ట్ and more of the redundancy and backup. Chandrayaan 3 was very successful because we learned many things from Chandrayaan 2. దాంట్లో ఏంటంటే మనకు అక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు. Chandrayaan 3లో ఏంటంటే ఇట్ వాస్ కంప్లీట్ ఆటోమేషన్ ప్రాసెస్ అండ్ దేర్ వర్ లాట్ ఆఫ్ బ్యాకప్ సిస్టమ్స్ వర్ దేర్. ఇది ఫెయిల్ అవుతుంది, అది వెళ్ళడం, అది చేశారు. కానీ అట్లాంటి ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఇన్ దిస్ పర్టికులర్ వన్. సో దీంట్లో మనకు బిగినింగ్ నుంచి చూస్తే ఫస్ట్ టెస్ట్, సెకండ్, థర్డ్ నుంచి చూస్తుంటే డిలే కావడము, థ్రస్టర్స్ కొన్ని హీలియం లీక్ కావడం, ఇవన్నీ కూడా ఇట్ వాస్ కంటిన్యూస్ ప్రాసెస్ వాస్ దేర్. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ backup system need to be incorporated and proper simulation test and proper software testing, everything should be done. Okay. So it is not, we cannot take that as a very easy, and it's a very big learning experience for us India when we go for Gaganyaan mission also. We do a lot of things from that. రాబోయే రోజుల్లో గగనయాన్ కూడా ఉండబోతుంది కాబట్టి. ఓకే దీప్తి, ఒక్కసారి అసలు ఏమిటి ఐఎస్ఎస్, ఏమిటి మాడ్యూల్స్, ఇవన్నీ ఏంటి, ఇవి ఎలా వర్క్ చేస్తాయి అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము, మన ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేద్దాం.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అనేది ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అక్కడ అనేది ఒకసారి ఒక ప్రజెంటేషన్ రూపంలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది 1998లో 1998లో ఈ ఐఎస్ఎస్ని కాన్స్టిట్యూట్ చేశారు. సో 25 ఏళ్లుగా అంతరిక్షంలో అది సేవలు అందిస్తూనే ఉంది. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను శేషగిరిరావు గారిని ఇన్వైట్ చేస్తాను. శేషగిరిరావు గారు, ఏమిటి ఈ స్పేస్ స్టేషన్, అసలు దీని పొడవు వెడల్పులు ఏంటి, దీని కథాగమా విషయం ఏంటి? పార్ట్స్ ఆఫ్ ద స్పేస్ స్టేషన్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. స్పేస్ స్టేషన్ అనేది ఒకేసారి నిర్మించబడింది కాదు, అంచెలంచెలుగా నిర్మించబడింది 1998 నుంచి. మొదట వీళ్ళు ఒక ఛాంబర్ని తీసుకువెళ్ళారు. ఆ ఛాంబర్కి పవర్ సప్లై కోసం సోలార్ ప్యానల్స్ పెట్టారు. ఆ తర్వాత ఒక కెనడియన్ ఆర్మ్. సో మీరు అంటున్న సోలార్ ప్యానల్స్ అంటే ఇవే సోలార్ ప్యానల్స్ తర్వాత ప్రోగ్రెసివ్ గా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. ఈ బ్రౌన్ కలర్ లో ఉన్నాయని సోలార్ ప్యానల్స్. ఈ సోలార్ ప్యానల్స్ కెపాసిటీ ఎంత అంటే ఆల్మోస్ట్ ఒక హోటల్ కి సరిపడా పవర్ సప్లై ఇస్తూ ఉంటుంది అనమాట. డాక్ అవ్వడానికి పోర్ట్స్ ఉన్నాయి. ఇలా టోటల్గా 8 పోర్ట్స్ ఉంటాయి. ఆ 8 పోర్ట్స్లో కొన్ని సప్లైస్ తీసుకెళ్ళటానికి, కార్గో సప్లైస్ తీసుకెళ్ళటానికి ప్రత్యేకంగా వాడతారు. కార్గో సప్లైస్ తీసుకెళ్ళినాక అందరూ అనుకుంటారు డెలివరీ చేసి వచ్చేయటమే కదా అనుకుంటారు. కాదు, కొన్నాళ్ల పాటు అది అక్కడ ఉంటుంది. కారణం ఏంటంటే ఆ సప్లైస్ అన్ని ఇమ్మీడియట్గా అన్లోడ్ చేయడానికి కుదరదు. అవసరమైనప్పుడు తీసుకుని హెవీ సప్లైస్ ఆ తర్వాత ఏంటంటే శూన్యంలో ఉంటుంది. ఆ సప్లైస్ బయట తీయంగానే ఎగురుతూ ఉంటాయి. కాబట్టి కావలసిన వస్తువుని తీసుకుని ఒక స్టోర్ రూమ్ లాగా వాడుకుంటారు. యాక్చువల్గా హ్యూమన్ ఆస్ట్రోనాట్స్ సపరేట్ పోర్ట్స్ ఆర్ దేర్. ది రీజన్ ఈస్ because you have to maintain the weather in both the systems equally well. Even though they wear suits, you must have seen, మీరు చూసే ఉంటారు, స్పేస్ క్యాప్సూల్ నుంచి ఐఎస్ఎస్కి ఎంటర్ అయ్యేప్పుడు మోర్ ఆర్ లెస్ దే ఆర్ వితౌట్ సూట్. దట్ మీన్స్ వాట్? దెర్ ఈజ్ ఎ ఛాంబర్ అండ్ దెర్ ఈజ్ ఎ క్యాప్సూల్. సో ది అట్మాస్ఫియర్ ఈజ్ న్యూట్రలైజ్డ్. ఇన్ ద సేమ్ వే దే హ్యావ్ టు మెయింటైన్. అందువల్ల కార్గోకి అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే కార్గో ఈజ్ సంథింగ్ పీపుల్ కెన్ గో దేర్, మెయింటైన్ ది. సైజెస్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా ఈ రెండు? సైజెస్ డిఫరెన్స్ బికాస్ దిస్ స్టార్ లైనర్ ఈజ్ 5 మీటర్ లెంగ్త్ అండ్ 4.5 మీటర్ డయా. ఓకే, సో దట్ ఈస్ ది వన్. కార్గో కి అయితే పెద్దగా ఉండొచ్చేమో. ఇట్ ఈస్ 4.5 మీటర్ డయా, ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ విత్ 4 మీటర్ డయా ఆఫ్ ది పోర్ట్. Okay, similarly sync అవ్వాలి. So when the alignment of the screws and the slots are not matching, you are supposed to roll it and then match it. Okay. There the thrusters are used. మనం మాట్లాడుకున్నట్టు థ్రస్టర్స్ లో సమస్య ఒక ప్రాబ్లం అయితే హీలియం లీకేజ్ అన్నది సెకండ్ మెయిన్ అండ్ బిగ్ రీజన్ గా చెప్పుకోవచ్చు. సో సునీత రిటర్న్ జర్నీలో ఈ జాప్యానికి ప్రధానమైన కారణం హీలియం లీకేజ్ అంటున్నాము. ఇది కూడా ఒక రకంగా బోయింగ్ అండ్ నాసా నిర్లక్ష్యంగానే మనం చూడాలా? ఎందుకంటే 2019లో టెస్ట్ ఫ్లైట్లో సాఫ్ట్వేర్ సమస్యను గుర్తించారు. అయితే లాంచ్కి ముందే హీలియం లీకేజ్ జరిగింది. మరి ప్రయోగానికి ముందు ఈ లీకేజ్ని తెలుసుకోవడంలో విఫలమయ్యారా అన్నదే ఇక్కడ ప్రశ్న. సో హీలియం లీకేజ్ జరిగింది అన్నది లాంచ్కి ముందే తెలుసుకోలేకపోయారా? ఎందుకు ఇప్పుడు మనం ఆమె వెనక్కి తిరిగి రాగలుగుతారా లేదా అని ఇంత ఆందోళనకరంగా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఎప్పుడైనా ఒక టెస్ట్ చేస్తున్నప్పుడు ఆ టెస్ట్ రిజల్ట్స్ని మనం టాలరెన్స్ రూపంలో మెజర్ చేస్తామండి. యాక్సెప్టబుల్ టాలరెన్స్ లిమిట్స్లో ఉంటే ఆ టెస్ట్ని ముందు కానిచ్చేసి దాన్ని శాంక్షన్ చేస్తాం. యాక్సెప్టెన్స్ టాలరెన్స్ కంటే ఎక్కువ కనుక ఉంటే దాన్ని మళ్ళీ రీడిజైన్ చేసి డిజైన్ డెస్క్కి తీసుకెళ్ళి మళ్ళీ రీఫ్యాబ్రికేట్ చేసి మళ్ళీ కొత్త టెస్ట్కి మనం ఇన్వైట్ చేస్తాం. హీలియం లీకేజ్ అనేది వాళ్ళు గుర్తించింది వాస్తవం అది. కాకపోతే అది యాక్సెప్టెన్స్ లిమిట్స్లో ఉందని చెప్పి నాసా వాళ్ళే సర్టిఫై చేశారు. దాని ధైర్యంతో వాళ్ళకి ముందుకెళ్ళడానికి పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇవి దిస్ ఈస్ థ్రస్టర్స్ అని చెప్పాం కదా, ఇవి అబౌట్ థ్రస్టర్స్. సో ఇక్కడ వేరే థ్రస్టర్స్ ఉంటాయి. మనకి 28 ఏమైతే థ్రస్టర్స్ ఉన్నాయో ఆ థ్రస్టర్స్కి ముందు కంబషన్ చేంబర్ అని ఉంటుంది. ఆ కంబషన్ చేంబర్కి మనకి సర్టెన్ ప్రెషర్ అండ్ టెంపరేచర్స్ రావాలి. ఆ ప్రెషర్ రావాలి అంటే ఆ ప్రెషర్ మెయింటైన్ చేయడం కోసం దాని ముందు ఒక సిలిండర్, హీలియం సిలిండర్ ఉంటుంది. ఆ హీలియంలో మనకి లీకేజెస్ వస్తున్నాయి. ఆ హీలియం లీకేజ్ అవడం మూలంగా ఏంటంటే మనకు కావాల్సిన ప్రెషర్ జనరేట్ అవ్వట్లేదు. దానివల్ల రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ థ్రస్ట్ జనరేట్ అవ్వట్లేదు. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. సో న్యూటన్స్ థర్డ్ లా ఇక్కడ అప్లై అవుతుందండి. ఎస్, అంతేనా? న్యూటన్స్ థర్డ్ లా థ్రస్ట్ జనరేట్ అవడానికి అప్లై అవుతుంది. సో ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ న్యూటన్స్ సెకండ్ లా ఉంటుంది. సార్ యాజ్ ఎ డాక్టర్ మీరు చెప్పాలి, ఇప్పుడు సునీత విలియమ్స్ లేదా ఎనీ ఆస్ట్రోనాట్ ఫర్ దట్ మ్యాటర్ అక్కడ ఉన్న వాళ్ళ ఆలోచన విధానం, మానసిక పరిస్థితి అట్ ద మూమెంట్ ఎలా ఉంటుంది?
అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనకి ఇంతవరకు తెలిసింది ఏంటంటే తను బోన్ లాస్ తోటి సఫర్ అవుతున్నట్టుగా మనకు తెలిసింది. సో దట్ ఈస్ ప్రాబబ్లీ మనకు కావాల్సిన సన్ ఎక్స్పోజర్. యూజువల్లీ మన స్కిన్ అబ్జార్బ్ ద సన్ రేస్ విచ్ ప్రొడ్యూసెస్ ద కోలోకాల్సిఫెరాల్ అనే విటమిన్ డి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు కాల్షియం కూడా అబ్జార్ప్షను అది హెల్ప్ చేస్తుంది. ఈ రెండు లేకపోవడం, per day 1 to 2% of bone loss will be there in space. Per day 1 to 2%. So she supposed to stay 10 to 15 days అనుకోండి. Now almost 60 days దగ్గరికి వస్తుంది. సో ఎప్పుడు వస్తారన్న డేట్ కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తనని తాను ఆమె ఏ రకంగా తనకి తాను ధైర్యం చెప్పుకోవడం, ఒకవైపు ఫిజికల్ గా వస్తున్న చేంజెస్ కానీ మెంటల్ గా కలిగే ఫీలింగ్స్ కానీ అసోసియేటెడ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. హెడ్ టు టో తీసుకుంటే బ్రెయిన్ ఇంబ్యాలెన్స్ అవడం, బ్రెయిన్లో నుంచి హ్యాండ్ బ్రెయిన్ కోఆర్డినేషన్ సరిగ్గా లేకపోవడం, ఫ్లూయిడ్ ఎందుకంటే తను హెడ్ డౌన్ అయ్యి లెగ్స్ అప్ అయినప్పుడు ద అమౌంట్ ఆఫ్ బ్లడ్ పాసెస్ డౌన్ టు ద బ్రెయిన్. ఫేస్ అంతా ఉబ్బిపోవడం, కళ్ళు కూడా రేడియేషన్ తోటి, అక్కడ ఉన్న గామా రేడియేషన్ తోటి కొంత ఎఫెక్ట్ అవడం. ఇలా యూ టేక్ ఎవ్రీ వైటల్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ, ఈవెన్ కిడ్నీస్ బికాస్ ఆఫ్ ద డిహైడ్రేషన్లో సమ్ టైమ్ వెళ్ళి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడం. అంతేకాకుండా సైకలాజికల్, సింగిల్ ఉమెన్ స్టేజ్ దేర్ వితౌట్ ఫ్యామిలీ, అంటే ఆ ఫీలింగ్స్, అక్కడున్న స్ట్రెస్, అక్కడున్న రేడియేషను, వీటన్నిటి వల్ల కూడా వాళ్ళకి సైకలాజికల్గా డిప్రెషన్ రావడం, ఇట్లాంటి ఎన్నో సైకలాజికల్ చేంజెస్ తోటి కూడా వాళ్ళ సిస్టమ్స్లో కూడా కొంత వేరియేషన్ వస్తుంది. కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ అండ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి డిబేట్లో వీళ్ళ అభిప్రాయాలని, వీళ్ళ క్వశ్చన్స్ ని కూడా తీసుకున్నాం. ఇంత డిస్కషన్ జరిగిన తర్వాత వాళ్ళు ఇన్ని ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత మేబీ మీకు కొన్ని థాట్స్ వచ్చి ఉండొచ్చు, కొన్ని డౌట్స్ వచ్చి ఉండొచ్చు, ఆర్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఇన్పుట్స్. నా పేరు నారయ్య. అయితే ఆల్రెడీ మనకి సక్సెస్ఫుల్గా స్పేస్కి వెళ్ళిన ఉన్నాయి, అంటే క్రూ రాగానే ఉన్నది. సో అలాంటప్పుడు కొత్తగా వీళ్ళు బోయింగ్ స్టాలర్కి వెళ్ళాల్సిన అవసరం ఇదేనండి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది ఏంటంటే స్పేస్ షటిల్ మెయింటెనెన్స్ చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. ఆ తర్వాత మెయింటెనెన్స్ కూడా కష్టం అని చెప్పి నాసా వాళ్ళు ఏం చేశారంటే స్పేస్ షటిల్ గ్రౌండ్ చేసినప్పుడు యాత్రికులను తీసుకెళ్ళటానికి సూయేజ్ ఒక్కటే ఆధారం, ఇంకొకటి లేదు, రష్యాకి సంబంధించింది. కాబట్టి నాసా వాళ్ళు యునైటెడ్ స్టేట్స్లో కానీ వరల్డ్లో కానీ ప్యారలల్గా ఈ క్రూని తీసుకెళ్ళటానికి ఎవరెవరు ముందుకు వస్తారు అనే ప్రకటన ఇచ్చినప్పుడు స్పేస్ ఎక్స్ వాళ్ళు, ఈ బోయింగ్ వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళిద్దరికీ ఈక్వల్ ఆపర్చునిటీ కల్పించారు. ఈక్వల్ ఆపర్చునిటీ కల్పించినప్పుడు స్పేస్ ఎక్స్ వాళ్ళు ముందు రెడీ అయింది. స్టార్ లైనర్ వాడు 2019కి రెడీ చేశాడు. వితౌట్ క్రూ 2 టెస్టులు చేశాడు. మొదటిది ఫెయిల్యూరు, రెండోది సక్సెస్, మూడోది ఇది. అలా జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు మనం చూశారు మీరు స్పేస్ ఎక్స్లో 300 సక్సెసివ్ లాంచెస్ అయిన తర్వాత ఒక లాంచ్ ఫెయిల్ అయింది, శాటిలైట్ లాంచ్. అలా జరిగినప్పుడు వాడు డ్రాగన్ తీసుకెళ్ళలేడు కదా, కాబట్టి ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంటే మంచిది. కాబట్టి ఇద్దరిని పైకి తీసుకొచ్చారు, స్పేస్ ఎక్స్ అతన్ని, బోయింగ్ అతన్ని. రిడెండెన్సీ ఒకళ్ళతో కాకపోతే ఒకళ్ళైనా నేను నమ్ముకోవచ్చు. ఈ మిషన్ వల్ల నాసాకి ఫ్యూచర్లో ఎలాంటి అయినా ఎఫెక్ట్స్ వస్తాయా? అండ్ ఈ మిషన్కి ఒకవేళ ఇఫ్ ఫెయిలియర్ అవుతే ఎఫెక్ట్స్ ఏంటి? అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇప్పుడు డెవలపింగ్ కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ ఎలా ఉంటుంది ఫ్యూచర్లో ఇన్ స్పేస్? బెనిఫిట్స్ అంటే చూడండి, ఇప్పుడు మానవాళి సుదూరాంతరిక్షంలో వెళ్ళాలనుకుంటున్నాడు, ఇప్పుడు చంద్రమండలం వెళ్తున్నాం, ఇంకా ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి కంప్లీట్గా పర్ఫెక్ట్గా పనిచేసే సిస్టమ్స్ కానీ వెహికల్స్ కానీ ఉండాలి. సో ఆ ప్రయత్నంలో ఇప్పటిదాకా ఏం జరిగిందంటే ఒక స్పేస్ ఎక్స్ ముందుకు వచ్చింది, తర్వాత ఇప్పుడు స్టార్ లైనర్ ట్రై చేస్తుంది, రేపు మన భారతదేశం కూడా తనకు సంబంధించిన మోడ్యూల్స్ తయారు చేసి ముందుకు తీసుకొస్తుంది. సో ఈ దాంట్లో నుంచి వచ్చే పాఠాలు ఏంటంటే, ఎందుకంటే ఇప్పటిదాకా మానవ రహిత మిషన్స్ ఎన్నో పంపిస్తున్నాం, మానవ సహిత మిషన్స్ పంపించినప్పుడు ప్రాణంతో ఉన్న విషయం కాబట్టి అందులో ఫెయిల్ కాకుండానే ఉండాలనే ప్రయత్నం ఖచ్చితంగా జరగాలండి. సో అది నేర్చుకుంటాం ఇందులో నుంచి. ఇది కాకుండా రిడెండెన్సీ పెంచడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇట్లాంటి ఆప్షన్స్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి మనకు ఉండకుండా రిడెండెన్సీ అండ్ రిలయబిలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇస్ నాట్ ఎ చాయిస్, దేర్ ఇస్ నో చాయిస్ ఫర్ ఫెయిల్యూర్ ఇన్ దిస్. ఇది ఒక లెసన్ అందరికీ, స్పేస్ ఫేరింగ్ నేషన్స్ అందరికీ ఇది ఒక మంచి ఉదాహరణ లేదా గుణపాఠం. ఇలాంటి సమస్య ఎప్పుడు ఏర్పడలేదు, ఇప్పుడు స్పేస్లో ఈ సమస్య ఏర్పడింది కాబట్టి దీనిలో నుంచి బయటికి తీసుకురావడానికి మార్గాల అన్వేషణ చాలా ఉన్నాయి.
2-3 రకాలు ఉండొచ్చు. ఏది ఉత్తమమైనది ప్రస్తుతానికి స్టార్ లైనర్ రిపేర్ చేసి తీసుకురావాలనుకుంటున్నారు. కాబట్టి దానికి మీరు చెప్పినట్టుగా ఏఐ ఉంది. ఇట్ ఈజ్ ఏఐ సిమ్యులేటెడ్ మెథడ్. సో కార్పొరేట్ వార్లో ఏమైనా సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ చిక్కుకున్నారా? డ్రాగన్ అండ్ స్టార్ లైనర్. ఆల్రెడీ ఈ రెండింటి గురించి నేను మీకు చెప్పాను. స్పేస్ ఎక్స్ నిర్మాత, బోయింగ్ నిర్మాత, వీళ్ళిద్దరి గురించి చెప్తాను. ఎలాన్ మస్క్ కంపెనీ 2014 నుంచి నాసా తోటి టైఅప్ అయింది. 2020 నుంచి ఐఎస్ఎస్ క్రూ మిషన్ సక్సెస్గా ఉంది. 2024లో క్రూ మిషన్లో తీవ్ర లోపాలని గమనించింది. స్టార్ లైనర్నేమో బోయింగ్ చేస్తోంది అండ్ డ్రాగన్ ఏమో స్పేస్ ఎక్స్ తీసుకొస్తోంది. సో ఇప్పుడు ఒకవేళ ఇది కూడా అనుమానం, స్టార్ లైనర్లో ఇప్పుడు ఇష్యూ వచ్చింది. సో నాసా బోయింగ్ని కాకుండా స్పేస్ ఎక్స్ని కనుక రిక్వెస్ట్ చేస్తే ఒక రకంగా స్టార్ లైనర్ని డిగ్రేడ్ చేసినట్టు అవుతుంది. సో ఇది కూడా ఆలోచిస్తుందా నాసా? యాక్చువల్గా డ్రాగన్ అండ్ స్టార్ లైనర్కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే రీఎంట్రీ. ఆఫ్టర్ రీఎంట్రీ ఎర్త్ అట్మాస్ఫియర్కి లోపలికి వచ్చిన తర్వాత స్టార్ లైనర్ అడ్వాంటేజ్ వచ్చి ల్యాండ్ మీద ల్యాండ్ అయిపోతుంది. ఇప్పటి వరకు అన్ని క్రూ మాడ్యూల్స్ ఆర్ స్పేస్ మాడ్యూల్స్ దే ఆర్ ల్యాండింగ్ ఇన్ ఓషన్. సో ఇది 100% రీయూజబిలిటీ అనమాట స్టార్ లైనర్. అందుకని దే ఆర్ ఇన్వెస్టింగ్ మోస్ట్లీ ఆన్ ఈ బోయింగ్కి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు నాసా. ఓకే. సో క్రూ మాడ్యూల్ వచ్చి డ్రాగన్ వచ్చేసి ఇట్ విల్ ఇనీషియల్గా వాళ్ళు ఏం చేశారు, దే కమ్ బ్యాక్ ఒరిజినల్లీ విత్ థ్రస్టర్స్ అండ్ డైరెక్ట్లీ ఇన్ ఎస్ ఇవి లోషన్లో ల్యాండ్ అయితే పార్ట్ ఆఫ్ ఇట్ విల్ బి రీయూజబుల్. నవీన్ గారు బాగా చెప్పాలి దీనికి. బ్యాటరీకి ఒక లైఫ్ టైం ఉంటుంది దాంట్లో. ఆ బ్యాటరీ లైఫ్ టైం ఇంకొక 14-15 రోజుల్లో అయిపోతుంది. బ్యాటరీ లైఫ్ టైం అయిపోతే ఇవన్నీ సరిగా పనిచేసినా సరే ఇంకెందుకు పనిచేయదు ఆ మాడ్యూల్. అంటే ఇప్పుడు వీళ్ళు టెస్ట్ చేసిన ఈ టెస్టింగ్ ఇంకా ఎన్ని రోజుల వరకు చేయొచ్చు, ఎంతకాలం చూడొచ్చు? దానికి వాళ్ళకి అంచనా ఉంటుందండి. బ్యాటరీ లైఫ్ అనేది ఉంటుంది, మన యూసేజ్ ని బట్టి ఉంటుంది. అది ఆ యూసేజ్ ఎంత ఉంది, ఆ బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది, దాన్ని బట్టి ఎన్ని రోజులు వాళ్ళు తట్టుకోగలుగుతారు. బట్ మనకు వస్తున్న సోర్సెస్ ప్రకారం అనదర్ 17 days ఓన్లీ, 16 or 17 days ఓన్లీ. ఈ 16-17 రోజులు చెప్పండి. సెప్టెంబర్ కి బ్యాటరీ లైఫ్ అయిపోతుంది. డేట్ ఎగ్జాక్ట్లీ లేదు. అదే నాకు ఇన్ఫర్మేషన్ 90 days మాత్రమే అది వస్తుంది. 45 days దాని లిమిటేషన్ అండి. ఫస్ట్ 45 days అయిపోయింది, దాన్ని ఎక్స్టెండ్ చేశారు. అవును. సో మీరు అంటున్న 16 days బహుశా 90 days కంప్లీట్ కావడానికి వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్. ఈ 16-17 రోజుల్లో ఫిక్స్ చేసి స్టార్ లైనర్ లో వెనక్కి వస్తే అదొక మాట, రాలేకపోతే ఇక స్టార్ లైనర్ గురించి మరి మాట్లాడడానికి లేదు. దాన్ని ఇంకా అన్డాక్ చేసేసి డెబ్రీలోకి వదిలేయాల్సిందే. అది ఎందుకు పనిచేయదు కూడా, ఇజంట్ ఇట్? డెబ్యూట్ చేయొచ్చు, లేదా తీసుకొచ్చి దాంట్లో ఎక్కడ మిస్టేక్ చేస్తామని తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇట్ విల్ బి ఎ వాల్యుబుల్ లెసన్. తిరిగి సేఫ్గా అంటూ ఎంట్రీ అయిపోయి ఒకవేళ దాన్ని కనుక సేఫ్గా తీసుకుంటే దాంట్లో ఏం తప్పులు జరిగాయని ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆన్ దట్ కండిషన్ నిజంగా రాలేకపోయారు స్టార్ లైన్లో. అప్పటికి ఎంత అయిపోతుంది? ఆల్రెడీ 2 months అయిపోయింది. అనదర్ 20 odd days, 80 days అయిపోతుంది. ఆ తర్వాత అయినా రావడానికి ఇంకొక మిషన్ని పంపించాలి, అందులోనే బయటికి రావాలి. సో ఇట్స్ ఎ బిగ్ టాస్క్. అది స్పేస్ ఎక్స్ పంపాలి మళ్ళీ, నాట్ ఫర్ ది బోయింగ్. ఇంకోటి వెహికల్ పంపించి డిఫరెంట్ ఉండేది, బికాస్ సేమ్ కంపెనీ కాబట్టి. నౌ ది అదర్ కాంపిటేటర్ స్పేస్ ఎక్స్ వాళ్ళు టేక్ ఓవర్ చేయడానికి దే ఆర్ ఆల్రెడీ రెడీ దేర్. సో ఇదేంటంటే పార్ట్లీ అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇదన్నీ తీసుకెళ్లి నాసా పైన పెట్టారు. అడ్మినిస్ట్రేషన్ డిసిషన్ వాళ్ళ పైన ఉంది. ఈవెన్ దో టెక్నికల్ గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎస్ బికాస్ ఆఫ్ దిస్ ఇట్ ఈస్ విత్ ఇన్ ద లిమిట్స్, మనం తీసుకొని రావచ్చు అంటారు. బట్ అట్ ద సేమ్ టైం స్పేస్ ఎక్స్ కూడా వాళ్ళు ఆప్షన్ ఇస్తారు, ఆల్రెడీ వీఆర్ దేర్, వీఆర్ సక్సెస్ఫుల్, వీ కెన్ బ్రింగ్ దెమ్ బ్యాక్ అని. సో డిసిషన్ ఈస్ విత్ ది నాసా, వాట్ కైండ్ ఆఫ్ డిసిషన్ దే ఆర్ గోయింగ్ టు టేక్. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఇప్పుడు అంతవరకు వేచి చూసాక అప్పుడు అవ్వకపోతే అప్పుడు ఇంకొకటి పంపాలి అనే డెసిషన్, అంత రిస్క్ తీసుకోకుండా ఇప్పుడు పంపించకూడదా? పంపించచ్చు, కానీ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 4.5 billion. బట్ ఆల్రెడీ స్పేస్ ఎక్స్ ఆల్రెడీ ఇంకొక మిషన్ తో వెళ్ళాలని ప్రిపేర్ అవుతూ ఉంది కదా. కరెక్ట్. దాన్ని కొంచెం అడ్వాన్స్ చేయకూడదా? అంత రిస్క్ లెవెల్ దాకా నాసా వాళ్ళు తీసుకురారండి. ఆల్రెడీ వాళ్ళు సేఫ్ ల్యాండింగ్ కే వాళ్ళ దగ్గర క్యాలిక్యులేటెడ్ అది రిస్క్ అవుతుంది. కాకపోతే వాళ్ళకి రిడెండెన్సీస్ ఆల్రెడీ ఉన్నాయి. ఆ రిడెండెన్సీలో కొంత భాగం స్పేర్ చేశారు. అయితే ఈ రిడెండెన్సీని కూడా మనం రీట్రాక్ట్ చేయగలుగుతామా అనేది వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. ఇప్పుడున్న కండిషన్స్లో వాళ్ళు రాలేక కాదు, అదే మిషన్లో దాన్ని తీసుకురాలేక కాదు, కాకపోతే అక్కడే దాన్ని ఫూల్ ప్రూఫ్ చేసి మళ్ళీ ఆ మిషన్ని రిటర్న్ బ్యాక్ తీసుకురాగలుగుతామా, అదే రిడెండెన్సీస్తో
అనేది వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. Okay. ఎందుకంటే ఎప్పుడైనా స్పేస్ ప్రోగ్రామ్స్ సార్ చెప్పినట్టు 3 రిడెండెన్స్ ఇన్బిల్ట్గా ఉంటాయండి. ఒకటి ఆఫ్ అయితే ఆటోమేటిక్ ఇంకొకటి ఆన్ అవుద్ది. అది కాకపోతే మూడోది ఆన్ అవుద్ది. ఈ రెండు ఫెయిల్ అయితే మూడోది గత్యంతరం లేని పరిస్థితిలో ఉంటాం కాబట్టి అప్పుడు వాళ్ళు ఇంకొకటి పంపించాలన్న ఆలోచన అస్సలు చేయకపోవడానికి అండ్ వీళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటూ లెట్స్ హ్యావ్ ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా ట్రై చేస్తా ఉందాము అని చెప్పేసి అనుకోవడానికి. దీంట్లో అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే హోప్ఫుల్ గా ఉన్నాను, అంత సీరియస్ గా లేదు. ఐ థింక్ రిడెండెన్సీస్ అన్ని కూడా వాళ్ళు అనుకున్నట్టు వర్క్ చేస్తారు. అలా కాదు, అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకు ఎప్పుడైనా ప్రయాణం చేసినప్పుడు వెహికల్ అర్ధంతరంగా ఆగిపోతే మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి రెండో వెహికల్ పంపించమంటాం. అంత తేలిక కాదు. ఎందుకంటే ప్రతి స్పేస్ క్యాప్సూల్కి దాంట్లో ఎవరు ప్రయాణం చేస్తారు, వాళ్ళ సూటుకు దేనికి అనుబంధం అయి ఉండాలి, వాళ్ళ కనెక్టివిటీ ఎలా ఉండాలి, ఆ తర్వాత వాళ్ళ సీజీ కూడా మెజర్ చేస్తారు. వాళ్ళ లెంగ్త్ ఎంత, ఆ సీటు సరిపోవాలి, వాటి డేటా అంతా ఉంది. దాని ప్రకారం you have to make the capsule specially ready for these two tourists. That takes time. So you need a simulation there. It takes time. There is an equal time you have to spend there even to send it. మరి ఆ ఆస్ట్రోనాట్ కి వెహికల్ ఆపరేట్ చేసే అది దాన్ని నడిపే వారికి దాని మీద పరిచయం ఉండాలి కదా. అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు ఖచ్చితంగా దీన్ని వర్కౌట్ చేయాలి. By this time they will be doing something. సునీత, స్పేస్ క్రాఫ్ట్ అసలు ఎలా ల్యాండ్ అవుతుంది? స్పేస్ స్టేషన్ నుంచి స్టార్ లైనర్ వ్యోమనౌక విడిపోతుంది. ఆ స్పేస్ స్టేషన్ ఫోటోలను ఆ తర్వాత స్టార్ లైనర్ క్లిక్ చేస్తుంది. కొద్ది దూరం పైకి వెళ్ళిన తర్వాత 41 నిమిషాల తర్వాత అది భూమి వైపు ప్రయాణం మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఏమవుతాయి, దానికి ఉన్న సోలార్ ప్యానెల్స్ ఓపెన్ అవుతాయి, అక్కడి నుంచి బ్యాటరీ ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ ల్యాండింగ్ కంటే ఒక 44 నిమిషాల ముందు థ్రస్టర్స్, ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటున్న ఆ థ్రస్టర్స్ వినియోగంలోకి వస్తాయి. భూమికి అది దగ్గర అయిపోతున్న సమయంలో, చేరువవుతున్న సమయంలో వేగం కాస్త తగ్గడం మొదలు పెడుతూ ఉంటుంది. ఇంకా దగ్గరకు వచ్చేసిన తర్వాత ల్యాండింగ్కి ఇంకా కేవలం జస్ట్ 3 మినిట్స్ ఉంది అనుకున్న టైంలో దానికి ఉన్న పారాచూట్స్, 3 పారాచూట్స్ ఉంటాయి. ఆ 3 పారాచూట్స్ ఓపెన్ అవుతాయి. ఆ పారాచూట్ల ద్వారా స్పేస్ క్రాఫ్ట్ వేగాన్ని ఇంకా నియంత్రించేస్తారు. పారాచూటింగ్ అంటే మనకు తెలిసిందే కదా. సో ల్యాండింగ్ సమయంలో దగ్గర కంటా వచ్చేసిన తర్వాత భూమికి దానికి ఉన్న 6 ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి. సో ఆ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిన కారణంగా కింద పడినప్పుడు దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ల్యాండింగ్ తర్వాత స్పేస్ క్రాఫ్ట్ని కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేసేస్తారు. ల్యాండింగ్ ప్లేస్లో నాసా టీం రెడీగా ఉంటుంది. వ్యోమగాములకు హెల్త్ టెస్టులు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళని సేఫ్గా బయటికి తీసుకొచ్చి కొద్ది రోజులు అబ్జర్వేషన్లో ఉంచుతారు. దెన్ నార్మల్ లైఫ్. బట్ డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి ల్యాండింగ్ ప్రాసెస్లో. సో వీటిలో ద మోస్ట్ క్రూషియల్ స్టేజ్ ఏంటంటే ఏం చెప్తారు? రీఎంట్రీ మీన్స్ భూమికి భూవాతావరణంలోకి రావడం. ఎందుకంటే కల్పన చావ్లా విషయంలో కూడా ఇక్కడ సమస్య వచ్చింది, రైట్? ఎందుకంటే ఒక్కసారి చాలా టెంపరేచర్ సరిపోతాయి, అదేమో ఫాస్ట్గా వస్తుంది. ఇక్కడ టెంపరేచర్ మన అట్మాస్ఫియర్ దాన్ని అడుగుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే దీన్ని తయారు చేసేటప్పుడే ఈ అట్మాస్ఫియర్లో రీఎంట్రీ అయ్యే సమయంలో వచ్చే టెంపరేచర్ కూడా అధిగమించడానికి ఉన్న పరిస్థితుల్లో హీట్ షీల్డ్స్ అవన్నీ పెట్టి అవర్స్ పెడతారండి. సో అది దట్ ఈస్ అ క్రూషియల్ పాయింట్. ఓకే, సో కల్పన చావ్లా ప్రస్తావన వచ్చింది, మీరు రీఎంట్రీ క్రూషియల్ పాయింట్ అంటున్నారు కాబట్టి కల్పన చావ్లాకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కల్పన చావ్లా విషాదం నుంచి నాసా నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి అంటే కూడా చాలా చెప్తూ ఉంటారు. జనవరి 16, 2003 సంవత్సరంలో స్పేస్ ప్రయాణం చేశారు ఆమె. షటిల్కి రంధ్రం పడడంతో వాయువు లోపలికి ప్రవేశించింది. సో శాటిలైట్ ట్యాంక్ నుంచి ఫోమ్ పీస్ విరగడంతో ప్రమాదం జరిగింది. సో ప్రధానంగా ఆ విషాదం జరగడానికి కారణం క్లుప్తంగా ఏంటి అనేది మనం చూసాము. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ తర్వాత అలాంటి ప్రమాదం మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. సో ఇప్పుడు మనం ఆ ఆస్పెక్ట్స్లో మనం ఆలోచించాల్సిన అవసరం ఏం లేవు కదా? లేదండి, ఇది టైల్ ప్రాబ్లం కాదు మేడం. పైన టైల్ కోటింగ్ ఒకటి ఉంటుంది, అది ఉష్ణాన్ని తట్టుకుంటుంది, చాలా అధిక ఉష్ణాన్ని. 4-5 వేల డిగ్రీల నుంచి ఆ పైన కూడా తట్టుకునే శక్తి సామర్థ్యం ఉన్న టైల్స్ వేస్తారు దానిపైన. సో ఈ ప్రాబ్లం అది కాదండి. మోస్ట్లీ మీరు ఒకవేళ క్రూ మోడ్యూల్ చూస్తే ఇప్పటివరకు చాలా వరకు సక్సెస్ఫుల్గానే వచ్చాయి. ఇంతవరకు ఫెయిల్ అయింది అనేది ఎక్కడ కూడా మీకు క్రూ మోడ్యూల్కి లేదు. ఇది బేసిక్గా ఫస్ట్ రష్యా వాళ్ళు దీన్ని వాళ్ళ మొదటి మిషన్ యూరి గగారిన్ వెళ్ళినప్పటి నుంచి కానీ ఇప్పటిదాకా చూస్తే ఫెయిల్యూర్స్ అనేది లేదు. ఎందుకంటే రీఎంట్రీ వెళ్ళడం కానీ రీఎంట్రీలో కానీ ఫెయిల్ అయినట్టుగా లేదు. కాకపోతే ఇప్పుడు ఈ మిషన్లో మాత్రం కొత్త విషయాలు వస్తున్నాయి అనేది, దాన్ని ఎలా అధిగమిస్తామనేది ఒక ఆలోచన ఉంది. గారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వన్స్ సేఫ్గా ల్యాండింగ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసిన తర్వాత, అంటే ఒక ఆస్ట్రోనాట్ వెళ్ళక ముందు వెళ్ళొచ్చిన తర్వాత
అది ఒక లాంగ్ పీరియడ్ అవ్వచ్చు, ఒక బ్రీఫ్ పీరియడ్ అవ్వచ్చు. వాట్ డిఫరెన్సెస్ డూ యాక్చువల్లీ? ఆబ్వియస్గా వెదర్ కంట్రోల్కి అడాప్టేషన్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. అన్లెస్ అంటిల్ దెన్ దే విల్ బి కెప్ట్ ఇన్ ఏ పొజిషన్ వేర్ దేర్ ఇస్ ఎట్, అండ్ దెన్ ఒకసారి అడాప్టేషన్ అయిన తర్వాత సిస్టమిక్ కాజ్ ఏదైతే వాళ్ళకి జనరల్ చెకప్లో ఉంటుందో ఆ సిస్టమిక్ కాజ్ను ఫస్ట్ డీల్ చేస్తారు. ప్యారలల్గా జనరల్గా ఏముంటాయి? సప్లిమెంటేషన్ అంటే సిస్టమ్ అంటే బీపీ, షుగర్ అండ్ పారామీటర్స్ ఏవైతే మన రక్త పరీక్షల్లో చేసే పారామీటర్స్ కానీ, ఆ తర్వాత ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అయింది, కిడ్నీ బికాస్ ఆఫ్ డిహైడ్రేషన్ తోటి ఏమైనా స్టోన్స్ ఫామ్ అయినాయా, బ్రెయిన్లో ఫ్లూయిడ్ ఎక్కువ స్టోరేజ్ అయి ఉందా, లేకపోతే ఫేషియల్ పఫీనెస్ ఉందా, లేకపోతే ఇతరత్ర కార్డియాక్ కానీ, లేకపోతే బ్రెయిన్ కానీ, లేకపోతే ఈవెన్ లివర్, ఇట్లాంటి వాటి మీద ఈ ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ కానీ, లేకపోతే వేరియేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ కానీ, వీటి వల్ల ఏమైనా వేరియేషన్స్ ఉన్నదన్నది పారామీటర్స్ చెప్తాయి. దాన్ని బట్టి దెన్ వీ విల్ ట్రీట్ అకార్డింగ్ టు. సో యూజువల్గా వీళ్ళంతా ట్రైన్డ్ ఆస్ట్రోనాట్స్ కాబట్టి మోస్ట్లీ దే వోంట్ బి మచ్ ప్రాబ్లమ్. అడాప్టేషన్ తర్వాత యాజ్ యూజువల్గా దే విల్ రికవర్ ఫ్రమ్ ద ఇష్యూస్. ఓకే, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారంటారు. ఓకే, మరికొంతమంది స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్. ఎస్ సార్, మీరు ఇందాక చెప్పినట్టు రీసెంట్గా ఆన్ ద డే ఆఫ్ 4th August ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఒక రీసప్లై ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ మన సుల్తా విలియం గెట్ బ్యాక్ చేయడానికా లేదా వాళ్ళకి ఫుడ్ ప్రొటెక్షన్ చేయడానికా, వాట్ కైండ్ ఆఫ్ ఇస్ దట్? ఓకే దాని గురించి ఒకసారి చెప్పండి. అవునండి, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఈ న్యూస్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిపోయారు ఇంకా ఏం జరగట్లేదా అనే ఒక క్వశ్చన్ వస్తూ ఉంది. అయితే వాళ్ళందరూ చెప్పాల్సింది ఏంటంటే మొన్నటికి మొన్న 4th నాడు ఒక సప్లై మిషన్ వెళ్ళిందండి. అంటే ఇప్పుడు ఈ వ్యోమగాములు అక్కడికి వెళ్ళారు, వారు ఏం తింటారు, వారు ఏం చేస్తారు, ఇంకోటి అట్లా వాళ్ళ కోసం ఇలాంటి ఒక క్వశ్చన్ వస్తుంది, ఏం తింటారు, రీసైక్లింగ్ ఎలా జరుగుతుంది. అయితే సో ఇప్పుడు మొన్న 4th నాడు ఒక సప్లైస్తో కూడిన ఒక వెహికల్ వెళ్ళిందండి. నార్మల్గా రష్యా వాళ్ళ ప్రోగ్రెస్ వెళ్తుంది. ఇది దిస్ ఇస్ సిగ్నస్ అనేది వెళ్ళింది 4th నాడు. ఇవాళ కానీ రేపు కానీ అది వెళ్ళి డాక్ అవుతుంది. డాక్ అయిన తర్వాత ఇందులో ఆస్ట్రోనాట్స్ కావాల్సిన ఫుడ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఎయిర్ కానివ్వండి, అదే కాకుండా వాళ్ళు ఇంకా ముందు చేయాల్సిన ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించినవి కానీ, హార్డ్వేర్ కానీ అదంతా కూడా సప్లై వెళ్ళిందండి. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ అవర్ ఆల్ టీవీ అండ్ వ్యూవర్స్. బట్ దట్స్ ప్యూర్లీ కార్గో వన్, రైట్? ఇట్స్ ప్యూర్లీ కార్గో. అందులో దాంట్లోంచి మళ్ళీ ఒకవేళ దాన్ని ఆల్టర్నేట్ కింద పెట్టుకొని తిరిగి రావడానికి లేదు. ఇట్స్ ఓన్లీ కార్గో. ఓకే. అండ్ అది ఇంకో ప్రశ్న కూడా ఏమొస్తుందంటే, మరి ఇప్పుడు ఇది స్పాయిల్ అయింది కదా, దాన్ని రిపేర్ చేయడానికి ఏమైనా తీసుకెళ్లారంటే అట్లా కూడా లేదండి. ఆ ఆస్పెక్ట్ కూడా లేదు. ఓన్లీ సపోర్టింగ్ సిస్టమ్ ఫర్ ఎగ్జిస్టింగ్ ఫర్ దెమ్ టు లాంగ్ టైం. ఓకే, అంత వరకు ఇది. నెక్స్ట్ అక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? లైక్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళు హై న్యూట్రిషియస్ ఫుడ్ మినిమం క్వాంటిటీ తీసుకుంటారు మేడం, వెరీ కాంపాక్ట్ క్వాంటిటీ తీసుకుంటారు. అంటే వాళ్ళ లైఫ్ సస్టైన్ అవ్వడానికి శ్వాసలో, రక్త ప్రసరణలో, వాయు ప్రసరణలో ఇబ్బందులు లేకుండా ఉండడానికి కావలసిన న్యూట్రియంట్ కంటెంటే తీసుకుంటారు. తరచుగా వాళ్ళు ఇబ్బంది పడేది ఏంటంటే, మీరు కనుక వాళ్ళ మెడికల్ హిస్టరీ మ్యాప్ కనుక చూసినట్టయితే మైల్డ్ హెడేక్ అండ్ నాసియా ఈ రెండు ఉంటాయి. ఈ రెండు భూమి మీదే ట్రైనింగ్ అవుతారు చాలా వరకు, లేకపోతే ఇనీషియల్ ఫస్ట్ 2 డేస్లోనే సెట్ అయ్యేట్టు చూసుకుంటారు. ఇందువల్ల వాళ్ళు ఒక చోట కూర్చోవాలన్నా, ఒక వస్తువును అందుకోవాలన్నా వాళ్ళు ప్లాన్డ్గా వెళ్ళాలి. అదేవిధంగా మీరు నీరు తీసుకోవాలన్నా కూడా కన్వెన్షనల్గా మనం తీసుకుని సిప్ చేసుకుంటే కుదరదు. There is a way how to swallow water. I am talking swallowing water. I am not talking drinking of water. Yes. It is a swallowing. While you swallow it, even it won't go to your stomach. There is a mild exercise required to take it to stomach. Tarvata meer nidrapovali ante you have to lie down and you have to float and you have to put your belt. Otherwise, there is a problem. So వీళ్ళు ఇంకొకటి ఏంటంటే, ఈ 90 డేస్లో తిరిగినప్పుడు దాదాపు 1 డేలో 16 ఆర్బిట్స్ చేస్తారు కాబట్టి దే విల్ బి సీయింగ్ 16 సార్లు సూర్యోదయము, 16 సార్లు సూర్యాస్తమయం. ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ తిరిగి రావాలి కదా, అలా తిరుగుతూనే ఖర్చులు ఉంటుంది అది. కాబట్టి ఈ టైం అడ్జస్ట్మెంట్, వాట్ యు అబ్జర్వ్ ఆన్ గ్రౌండ్, వాట్ యు ఫీల్ ఆన్ ది ISS with 16 sunrises, 16 sunsets, it's an experience by itself. చెప్తుంటేనే. Any more questions? Yeah.
I am Madhumita, final year aerospace student from Geetam, Hyderabad. So my question is, what impact does this situation have on the upcoming space missions? యూనో లర్నింగ్ మిషన్స్ మనం అన్నాం ఇప్పుడు మనకు చంద్రయాన్ నుంచే వీ హ్యావ్ లర్నింగ్ మిషన్స్ అండ్ సక్సెస్ఫుల్గా. బట్ మన వాళ్ళు వెన్ బి టేక్ అక్రాస్ ది వరల్డ్, బికాస్ నెక్స్ట్ అప్కమింగ్ మిషన్ ఈజ్ ఆల్సో గగన్యాన్ మిషన్ ఉంది. దానిపైన వరల్డ్ ఫోకస్ 100% కాదు 1000% ఎక్కువ ఉంటుంది. లీవ్ అబౌట్ ది అవుట్కమ్ ఆఫ్ దిస్ మిషన్. సో దీంట్లో ఏమవుతుందంటే మనకు రిడెండెన్సీ అనేది ఇప్పుడు మనము 3 times అన్నాం. సో ప్రాబలీ యూనో ఇండియా ఏంటంటే మనకు ఇంకెక్కువ రిడెండెన్సీ ఉండడానికి పాసిబుల్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇనిషియల్ టెస్ట్ ఫెయిలియర్స్ ఎక్కడన్నా హీలియం లీక్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మాత్రం వీ విల్ నాట్ టేకప్. I'm Mahalakshmi from Geetam, Hyderabad. So as we are talking about ISS, it is a community of different space organizations. So what is the role and impact on these space organizations about the situation right now, whatever is happening? About Sunita Williams. No, actually what I want to tell is, if everybody feels that ISS is meant for taking tourists or conducting experiments, it is yes. But tourists is second priority. The first priority is carrying out experiments. What type of experiment you carry out? For example, when the space shuttle was being flown first time, మొదటిసారి స్పేస్ షటిల్కి వెళ్ళేప్పుడు స్టూడెంట్స్కి ఒక కంటెస్ట్ పెట్టారు. మీరు ఏదైనా ఎక్స్పెరిమెంట్ సజెస్ట్ చేస్తారా అంటే ఒక స్టూడెంట్ ఒక ఎక్స్పెరిమెంట్ చెప్పింది, ఒక కాప్ వెబ్ను పంపించండి, జీరో గ్రావిటీలో ఏ విధంగా అది కాప్ వెబ్ అల్లుతుంది చూడాలి. సో నాసా హ్యాస్ గివెన్ ఫస్ట్ ప్రైజ్ టు దెమ్ అండ్ దే క్యారీడ్ అన్ ఎక్స్పెరిమెంట్. సో వాట్స్ యువర్ ఫైనల్ సే సునీత విలియమ్స్ సేఫ్ రిటర్న్ గురించి? ఐ హ్యావ్ నో డౌట్ దట్ వెదర్ చక్కగా ఉంటుంది, మనలాగే ఉంటుంది. కానీ స్టార్ లైనర్లో వస్తుందా లేదంటే ఏదైనా ఆల్టర్నేటివ్ వెహికల్లో పంపిన దాంట్లో వస్తుందా అనేది తేలాల్సిన విషయం. దాని కంక్లూజన్ కూడా మనము స్టార్ లైనర్లోనే వాళ్ళు తీసుకొని వస్తారు. స్టార్ లైనర్ ఓన్లీ దే విల్ వాట్ ఎవర్ మిషన్ దే హావ్ సెంట్ ఇట్ దాంట్లోనే తీసుకొని వస్తారు వాళ్ళు. దట్ ఈస్ ద మాక్సిమం ఛాన్సెస్ దాంట్లోనే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్టర్నేట్ ఆప్షన్ అనేది వెరీ రిమోట్. నవీన్ అండ్ ప్రవీణ్ గారు బోత్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ కాబట్టి దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. యాక్చువల్లీ బోయింగ్ వదిలేసినా నాసా వదిలేదండి. నాసా వదిలేదు. సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ ఇద్దరు పేర్లలో ఆ విల్ ఉంది. సో దే విల్ కమ్ బ్యాక్ సేఫ్ అన్నది మనమంతా కూడా హోప్ఫుల్గా విత్ దాట్ పాజిటివ్ నోట్ లెట్స్ వైండ్ ఇట్ అప్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ అస్. సో సునీత విలియమ్స్ సేఫ్గా మళ్ళీ తిరిగి రావాలని మనమంతా కూడా ఆశిద్దాం. ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. ప్రతి సమస్యకి ఒక బ్యాకప్ ప్లాన్ ఉంటుంది, ప్లాన్ బి ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ అవసరమైతే ఆ ప్లాన్ బి కూడా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయడానికి అంతా సిద్ధం చేస్తున్నారు. కాబట్టి దే విల్ రిటర్న్ బ్యాక్ సేఫ్లీ అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎస్, సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ సురక్షితంగా తిరిగి రావాలని మనసారా కోరుకుందాం. మన గగనయాన ప్రయోగానికి కూడా సునీత విలియమ్స్ విజయం స్ఫూర్తినివ్వాలి, మనకి ఎక్స్పర్టైజ్ ఇవ్వాలని చెప్పేసి ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి TV9.